వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ డిబేట్. తెలంగాణలో రిజర్వేషన్లో గందరగోళం నెలకొంది. కొన్ని చోట్ల పంచాయతీలు ఏకగ్రీవమయ్యే పరిస్థితి ఉండగా మరికొన్ని చోట్ల ఆయా పంచాయతీలకు రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. బీసీలు లేని చోట బీసీలకు, అంతా బీసీల చోట ఎస్సీకి, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. పలు చోట్ల రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులను ఎక్కడి నుంచో తీసుకొస్తారన్న ప్రశ్న తలెత్తుంది. ప్రభుత్వం కులగణన ప్రకారం రిజర్వేషన్లు కేటాయించమని పదే పదే చెప్తున్నప్పటికీ రిజర్వేషన్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. అంత పాటు ఆ డిబేట్లో పాల్గొనడానికి బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి. డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే. నమస్తే సార్. లింగం యాదవ్ గారు, ఏంటి ప్రధానంగా ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా ఇంచుమించుగా ఒక 40-50 గ్రామాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం అంకోల్ గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు. కానీ ఆ గ్రామంలో 784 ఓట్లు ఉండగా ఒక్క ఎస్టీ కూడా లేడు. అలాగే పెద్దకొడగిలి మండలం చావం తాండలో ఎస్సీకి ఇచ్చారు, కానీ ఒక్క ఎస్సీ కూడా లేరు. అలా ఒకటి కాదు, ఇంచుమించుగా 40-50 ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఇలాగే అభ్యర్థులు లేని స్థానాలను కేటాయించి అక్కడ ఎన్నికలు జరగకుండా ప్రత్యేక అధికారితో పరిపాలన సాగించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలి, సజావుగా ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఆ పాలన నడుస్తుంది. సర్పంచ్ అభ్యర్థి అన్న వాళ్ళు ఆ గ్రామానికి అభివృద్ధి చేస్తారన్న పరిస్థితుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తాం, ఇది వాస్తవం. కానీ అక్కడ అభ్యర్థులే లేని చోట ఆ రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అక్కడ ఎన్నికలే జరగకుండా మళ్ళీ ప్రత్యేక అధికారి చేతిలోకి ఆ పాలన అంతా వెళ్ళిపోయి మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళకి ఏ అభివృద్ధి సంబంధించి కానీ లేకపోతే దేనికి సంబంధించిందంతా ఇదంతా పడకేయడం, ఇదంతా ఏ రకంగా జరుగుతుంది అంటే ముందు చూసుకోలేదా ఇవన్నీ? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు కోపానిస్టులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఎస్, డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ ను ఇవాళ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇవాళ అదే విధంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇవాళ 42% రిజర్వేషన్ తోటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకొని ఇవాళ ఎలక్షన్ నిర్వహించాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే మీరన్నట్టు ఇవాళ రిజర్వేషన్ ఖరారు అనేది మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా స్పష్టంగా తెలుసు. రిజర్వేషన్ ఖరారు అనేది ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుందండి. వాళ్ళ దాంట్లో వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి ఎవరు కూడా దాంట్లో జోక్యం చేసుకోరు. అది ఓన్లీ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకారమే అది జరుగుతుంది అనేది. అయితే మీరన్నట్టు అట్లాంటిది ఏదైనా ఉంటే అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుంటుంది తప్ప ఇది దయచేసి దీంట్లో ప్రభుత్వానికో, మంత్రులు ఇన్వాల్వ్ అయ్యో, సీఎం ఇన్వాల్వ్ అయ్యో వాళ్ళ బాధ్యత ఎవరిది కూడా లేదండి. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం ఒక పారదర్శకంగా, ఒక జవాబుదారితనంగా ఎలక్షన్ నిర్వహించాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు ఒక రాజ్యాంగబద్ధంగా ఇవాళ గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది. ఇవాళ స్థానిక సంస్థలు బలోపేతమైతేనే ఇవాళ రాష్ట్రం, దేశం కూడా బలోపేతమైతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి స్థానిక సంస్థలని ఇవాళ మన కోర్టు గతంలోనే చెప్పడం జరిగింది, సెప్టెంబర్ లోపు మీరు నిర్వహించాలని. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తుంది తప్ప మీరన్నట్టు ఆ రిజర్వేషన్ లో ఎక్కడ కూడా ఇవాళ మంత్రులకు గాని, ముఖ్యమంత్రి గాని రాజకీయ జోక్యం లేకుండా ఇవాళ అక్కడ ఆ యొక్క ఎంపిక అనేది జరిగింది. అయితే మీరన్నట్టు అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మీదకే ఆధారపడి ఉంటుంది తప్ప ఇందులో దయచేసి మీరు రాజకీయాలకు ఇందులో ఛాన్స్ లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మీరు చూసి ఉంటారు, మొన్న కూడా గత సొంత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ లో కూడా ఆ విధంగా జరిగింది. ఇవాళ మీరన్నట్టు చాలా మంది మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు అనుకున్న రిజర్వేషన్ రాకపోవడం వల్ల కొంత అట్లాంటిది ఉంటది. కాకపోతే ఇది ఎక్కడ కూడా రాజకీయానికి జోక్యం లేకుండా ఫెయిర్ గా ఎలక్షన్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకే అవి ఆధారపడి జరిగినాయి.